నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎద్దుల బండిపై ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ తరపున రాకేష్ రెడ్డి నామినేషన్ ఓంశక్తి గుడి దగ్గర వరకు భారీ జనంతో ర్యాలీగా వచ్చి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో టీడీపీ గెలుపుకు డోకా లేదు వైసీపీకి చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు పేర్కొన్న ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ఇక వార్తల్లోని వివరాలు ఎద్దుల బండిపై ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ తరపున రాకేష్ రెడ్డి నామినేషన్ ఓంశక్తి గుడి దగ్గర వరకు భారీ జనంతో ర్యాలీగా వచ్చి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు నామినేషన్ అనంతరం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని దేశంలో అత్యున్నత మార్పులు రావాలన్నా పురోగతి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు సిపిఐ సిపిఎం డిఎంకే వీసీకే పార్టీల నాయకులు ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపి విజయవంతం చేశారు సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ దాఖలు వేశారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ బలపరిచిన రాజేష్ కు సత్యవేడులో అందరూ అండగా నిలవాలని కోరారు ఇన్ని వేల మంది ఇక్కడ నామినేషన్ కు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు నామినేషన్ ర్యాలీ చూస్తుంటే మెజారిటీ ఎంత వస్తుందో అర్థమవుతోందని పేర్కొన్నారు రాత్రికి రాత్రి చంద్రబాబుతో కలిసి ఇక్కడ మనం గెలిపించిన వ్యక్తి మనపై పోటీ చేస్తున్నాడని పేర్కొన్నారు చంద్రబాబు సత్యవేడును గెలిపించడం కాదు ముందు కుప్పంలో గెలవాలని పేర్కొన్నారు నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే టీడీపీకి ఓట్లు పోతాయని చెప్పారు మేము వద్దు అనుకున్న అభ్యర్థిని నువ్వు టీడీపీ నుండి నిలబెట్టావు టీడీపీకి అభ్యర్థులు లేక ఇక్కడ మనం వద్దనుకున్న వారిని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు వైఎస్ జగన్ ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేశారని చెప్పారు రాత్రికి రాత్రే పార్టీ మారిన వ్యక్తిని టీడీపీలో ఎవరు ఆదరిస్తారని పేర్కొన్నారు ఇన్ని సంవత్సరాలు వైసీపీ వారితో సేవలు చేయించుకుని టీడీపీకి వెళ్ళావు ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ ఓటమి ఖాయమని జోసెన్ చెప్పారు అందరూ కూడా చాలా వాలంటరీగా వచ్చారు ఇంట్రెస్ట్తో వచ్చారు మనం వాళ్ళందరికీ కూడా ఒకే సందేశం ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం అందరూ బాగుంటాము దానికంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు తిట్ల పురాణం అంతా ఇక్కడ నా మీద ప్రయోగించాడు దాని మీద మీరు ఇంకా బాగా కోపంగా పనిచేయండి ఇంకా ఎక్కువ మెజారిటీ సాధించండి అని చెప్పాము ఇది జిల్లాలోనే ఎక్కువ మెజారిటీ సాధిస్తామనే నమ్మకం నాకు ఏర్పడింది తప్పకుండా విజయం సాధిస్తాం ఈ విజయం చంద్రబాబు మొన్న మాట్లాడిన దానికి ధీటుగా జవాబు ప్రజలే చెప్తారు వాళ్ళ సతీమణి అక్కడే తిష్ట వేసింది తిష్ట వేసి భువనేశ్వరి గారు తిష్ట వేసి అందరినీ కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మాకు ఇప్పటికే గెలుపు కావాల్సినంత బలం ఉంది తప్పకుండా అక్కడ గెలిచి తీరుతాం మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి నిన్న రోజు ఏదో లేఖ కూడా రాసినట్లుంది చీఫ్ ఎలక్షన్ కమిషన్కు అక్కడ పోలీసు భద్రత ఎక్కువగా పెట్టండి ధీటుగా పనిచేయాలి మేము అక్రమాలకు పాల్పడతామని చెప్పి రాశారు చాలా అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు రౌడీ మూకలు అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కుప్పంలో మరి వారు మేము అడగల ఎక్కువ పోలీసులు పెట్టారని వారు అడుగుతూ ఉన్నారంటే అతనికి ఇప్పటికే అర్థమైపోయింది పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలు ఉంటాయని ఉన్నాడు ఇక్కడ మాట్లాడిన మాటలు కానీ నన్ను దూషించింది కానీ అవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఈ నైరాశ్యం వల్ల ఇంకా ఎక్కువగా ఆయన తిట్టే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువగా తిట్టడానికి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి మరి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు
తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే సుగురమ్మ, నరసింహ యాదవ్, మబ్బు దేవనారాయణ రెడ్డి, జేబీ శ్రీనివాస్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, పులుగోరు మురళి, ఊకా విజయ్ కుమార్, చిన్నబాబు, దంపూరి భాస్కర్ యాదవ్, శ్రీధర్ వర్మ, అన్న రామకృష్ణ, కార్పొరేటర్ సంధ్యా యాదవ్, మహేష్ యాదవ్, పాటకం వెంకటేష్, కంకనాల రజనీకాంత్, బీజేపీ నాయకులు శాంతారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, చంద్రప్ప, పొనగంటి భాస్కర్, సామంచి శ్రీనివాస్, పెనుబాల చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం యాదవ్, ముని సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, పొలకల మల్లికార్జున్, ఆకేపాటి సుభాషిణి, కీర్తన, ఆనంద్, కిరణ్ రాయల్, బండ్ల లక్ష్మీపతి యాదవ్, గుత్తా నాగరాజు రాయల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం, ఈ యొక్క కార్యక్రమానికి రావడం ప్రజల జన సందోహానికి చాలా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తిరుపతి నియోజకవర్గంలో విసిగి 5 సంవత్సరాల కాలంలో ఈ రాజారెడ్డి పాలన, ఈ భూమన కరుణాకర్ రెడ్డి సాగిస్తున్న పాలనను విసిగి వేసారి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా ఎదురు చూస్తున్నారు. ఇంకొక 15-16 రోజుల్లో ఎలక్షన్లు జరుగుతాయి. దానికి నిదర్శనంగా ఈరోజు నామినేషన్ రోజు తిరుపతి పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టడం వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయం. దానికి ఈ జన సందోహమే నిదర్శనం. చిత్తూరు కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరణ్ కుమార్ వీడ్కోలు సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పెంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కార్పెంటర్స్ కార్మికుల కోసం ప్రభుత్వం నుండి నగరంలోని తేనెబండ వద్ద 1 ఎకరా 90 సెంట్ల భూమిని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరణ్ కుమార్ కేటాయించారని అన్నారు. ఆయన చిత్తూరుకు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. చిత్తూరు నుండి బద్రీపై నెల్లూరుకు వెళ్తున్న కరణ్ కుమార్ కు సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కరణ్ కుమార్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. బదిలీపై నెల్లూరు జిల్లాకు వెళ్తున్నానని, చిత్తూరు జిల్లా వాసులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. ఆ పట్టా భూమిని ఉపయోగించుకొని ఎంతమంది అయితే షరాబులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని ప్లాట్స్ కింద వేసుకొని వాళ్ళకి తగినట్టుగా ఎంత అవసరాలు అన్నది గుర్తించి ఆ ప్లాట్స్ కింద వేసుకుని ఈ అంటే రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా చక్కగా షెడ్స్ కట్టుకొని, అంటే నాకు చాలా అంటే ఎక్కడ మనం షరాబు ఒక చిన్న తన షెడ్ పెట్టుకొని అక్కడ పని చేయాలంటే అక్కడ అందరూ లోకల్ ప్రజలందరూ కంప్లైంట్స్, ఒకళ్ళేమో ధ్వని ఎక్కువ వస్తుందంటారు, ఒకళ్ళేమో డస్ట్ వచ్చేస్తుందంటారు, ఇంకోటి అంటారు. రకరకాల ఈ వ్యతలు బాధలు పడ్డారు మన షరాబు సోదరులు అందరూ కూడా. ఇప్పుడు ఏంటంటే ఈ ఇరువరం దగ్గర ఈ సైట్ను ఉపయోగించుకొని అందరూ ప్లాట్స్ వేసుకొని ఎక్కడో ఊరుకు దూరంగా మనం పని చేసుకుంటున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి సమస్య లేదు. మీకు ఇంకో విషయం ఏంటంటే, మన కార్పెంటర్ సోదరుల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాకు నాయిస్ వచ్చేస్తుంది. నా దగ్గరే ఒకసారి ఇక్కడే ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. మా ఇంటి మధ్యలోని షరాబు పనిచేయడం వల్ల నాకు విపరీతమైన ధ్వని వచ్చేస్తుందని, తర్వాత దుమ్ము వచ్చేస్తుందని అంటే నేనే చెప్పాను, మరి పని చేసుకోకుండా ఎట్లా అండి అవుతుందని. కాబట్టి ఈ సమస్యని మేము ఒక ప్రప్రదమైనటువంటి సమస్యగా ఒక ముఖ్యమైన సమస్యగా మన కార్మికులు, అసంఘటిత కార్మికులు, ముఖ్యంగా కార్పెంటర్స్ పడుతున్నటువంటి సమస్యని మేము స్వీకరించి దాన్ని వెంటనే అంటే అంచుమించు నాకు అనుకోవడం 2.5 సంవత్సరాల పాటు మనం సమన్వయపరిస్తే ఈ 1.95 సెంట్లు భూమి ఇప్పుడు వచ్చింది. దాన్ని అంతటిని కూడా మా యొక్క సోదరులు దాన్ని లెవెల్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాట్స్ కూడా జరుగుతున్న సందర్భంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మంచి, నా జీవితంలోని మన యొక్క షరాబుల యొక్క అంటే కార్పెంటర్ సోదరుల యొక్క జీవితంలో కూడా ఒక మంచి సువర్ణ అవకాశం, ఒక మంచి మధుర క్షణం, తీపి గుర్తుగా ఉండిపోతుందని నేను భావిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో టీడీపీ గెలుపుకు ఎలాంటి డోకా లేదని ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ నామినేషన్ దాఖలు చేశారు.
మంగళవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పాల్గొన్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం దగ్గుమల్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారని తెలిపారు. వైసీపీ విధానాలపై విసిగెత్తిన ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన తెలియజేశారు. గత వారం రోజులుగా కుప్పం, పలమనేరు, జీడీ, నెల్లూరు నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చిన జన సందోహమే దీనికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా గెలవబోతున్నారని ఆయన అన్నారు. మార్పు కోరుకుంటున్న ప్రజలు జగన్ సర్కార్కి చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రమంతా సైకిల్ జోర్ కొనసాగుతోందని, తామంతా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని దగ్గుమల్ల తెలియజేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులంతా పారదర్శకంగా విధులు నిర్వహించాలని చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూ పోతూ ఉంటాయని, అవి శాశ్వతంగా అధికారంలో ఉండవన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని సూచించారు. ఈ నేపథ్యంలో తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులకు సూచించారు. ఒకవేళ అధికారులు తప్పులు చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీ ఉపేక్షించదన్న విషయాన్ని కూడా గుర్తించాలని హితబోధ చేశారు. ప్రభుత్వాలు శాశ్వతంగా మారుతుంటాయి, వీళ్ళు కూడా శాశ్వతం కాదు. ఎవరైనా సరే తన డ్యూటీలు మరిచి ప్రభుత్వానికి ఫేవర్ చేస్తే మీరు అందరూ చూశారు. పెద్ద డిఐజీలు, ఐజీలు, ఎస్పీలతో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ముందు అదే పనిష్మెంట్ దొరుకుతుంది. ఇన్స్పెక్టర్స్ కానీ, ఏసీపీలు కానీ ఆబ్జెక్టివ్గా పనిచేయండి. ఇది పర్మనెంట్ కాదు. వైసీపీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, లేకపోతే టీడీపీ ప్రభుత్వం రాబోతుంది. ఏ మాత్రం ఐడెంటిఫై చేస్తే మీ అందరికీ సమాధానం దొరుకుతుంది. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీ ఉద్యోగాలు మీరు చేయండి. ఇక్కడ మేము వెహికల్స్ అడ్డం పెట్టడం, రకరకాల చేస్తున్నారు. దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. ప్రజల ప్రపంచం ముందు మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా జరగవు. ఈ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు, అంతే. సిపిఐ అభ్యర్థి పి మురళి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎస్టీవీ నగర్, న్యూ ఇందిరానగర్, ఎయిర్ బైపాస్ రోడ్డు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారాన్ని సిపిఐ సీనియర్ నేత బి తులసేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ రాష్ట్ర నేత, సిపిఐ సీనియర్ నాయకులు తులసేంద్ర మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, లాభసాటిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా అమ్మివేయడం, బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలు చేయడం జరిగిందని, అలాంటి బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలని అన్నారు. దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలో 26 రాజకీయ పార్టీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, వికేసీ పార్టీలు కలిసి తిరుపతిలో సిపిఐ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగిందని, అందరం కలిసి మురళిని గెలిపించుకోవడం ద్వారా తిరుపతి అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. బలహీన వర్గ ప్రజలకు ఎవరు ఏం చేసినారు? బీజేపీ కానీ, జగన్ పార్టీ కానీ పేద బలహీన వర్గ ప్రజలకు ఏం చేసింది? కార్మిక వర్గానికి ఏం చేసింది? చూస్తే నీళ్ళు ఏమి చేసింది ఏం లేదు. కాబట్టి ప్రధానంగా కార్మిక వర్గం, కష్టజీవులు, కార్మిక వర్గ పార్టీ అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేసి తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టేట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం కొండల పండుగగా ముగిశాయి. తొలి రోజు, రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా, చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ సీతా రామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు శ్రవణ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
ఒకే వేదికపై సమస్త మూలవర్లను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి నాడు తిరుమలలో నిర్వహించే గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విజయ దుందుబి మోగించాయి. శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులకు చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి బోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం మాట్లాడారు. ఫలితాల్లో 600కు గాను 590 మార్కులు సాధించినటువంటి మా విద్యార్థి సాయి లాస్యాను అభినందించడం జరిగింది. సో అదేవిధంగా 597 మార్కులు కూడా మాకు తిరుపతి జోన్ నుంచి రావడం జరిగింది. ఇద్దరు విద్యార్థులకి 590 కంటే కూడా ఆ పైన 11 మంది విద్యార్థులకి మంచి మార్కులు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులని, ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని అందరినీ అభినందించడం జరుగుతుంది. This is Vanshika Mannavaram and I scored 597 out of 600 in SSC board examinations 2024 and I reached these heights of success through all the efforts of our dearest teachers, the AGM sir Suresh Garu and principal ma'am Srivani Garu, coordinator sir Balaji Garu and dean sir Kasirao Garu. Thank you very much. నిన్న విడుదలైన ఎస్ఎస్సి 2024 ఫలితాలలో శ్రీ చైతన్య స్టేట్ టాప్ మార్క్ 600కి 598 మార్కులతో 3, స్టేట్ సెకండ్ మార్కులు 597కు 9 మంది శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. నిన్న విడుదలైన ఏపీ ఎస్ఎస్సి 2024 ఫలితాలలో శ్రీ చైతన్య పాఠశాల సూళ్లూరుపేట నందు వెట్టి అక్షయ 600కు గాను 593 మార్కులతో మండల టౌన్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవగా 592 మార్కులతో ఏ సాయికృతి మండల టౌన్ లో 2వ స్థానంలో నిలిచింది. వీరిని ఏజీఎం శ్రీకాంత్ అభినందించారు. ఈ సందర్భంగా సూలూరుపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ తొండ నాగరాజు మాట్లాడుతూ 100% పాస్ తో పాటు 41 మంది విద్యార్థులకు గాను 22 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు సాధించడంతో పాటు అద్భుతమైన స్టూడెంట్స్ యావరేజ్ 500 మార్కులు మరియు ఏ పాఠశాలకు వీలుకాని విధంగా సాధించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ మునికృష్ణయ్య, 10th ఇన్ఛార్జ్ మునిశేఖర్, ఏఓ మహేష్ మరియు ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. This complete victory goes to Sri Chaitanya Management and program, and my heartful congratulations to our AGM Srikant sir, because these students are appreciated by AGM Srikant sir. Thanks to Srikant sir for wishing our students, those who got good marks in this academic year. And my heartful thanks to all the parents, those who have supported me from the past 12 years in the Sulurpeta town. So by God's grace, we got these type of results in this academic year. And my congratulations to all the students, those who are wrote SSC exams in this academic year 2023 and 24 in this Sulurpeta town. Thank you, Vananda. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎద్దుల బండిపై ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి నామినేషన్. వాంశెట్టి గుడి దగ్గర వరకు భారీ జనంతో ర్యాలీగా వచ్చి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు. సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో టీడీపీ గెలుపుకు డోకా లేదు. వైసీపీకి చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు పేర్కొన్న ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.